అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను వెన్నుపోటు పొడదంటే ఎన్నికల్లో ఇండిపెండెంట్ కేసు డైరెక్ట్ పోటీ పొడిచింది కదా. వెన్నుపోటు పొడిచే అలవాటు నాకేమందుకు? డైరెక్ట్గా ఎన్నికల్లో ఇండిపెండెంట్ కేసింది కదా. పార్టీ బతకాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకునే కదా మనం పార్టీకి పనిచేసాం. క్యాడర్ అందరిని కూడా సమాయత్తం చేసాం. ఒకటి, నేను ఎక్కడైనా ఆరోపణ ఏమన్నా ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు కూడా నేను చెప్పలేదు కదా. ఒక లేడీ మైనారిటీ ఆప్థమాలజీ క్లినిక్ పెట్టుకున్న తర్వాత దాదాపు 2015 ఇప్పటి నుంచో ఉన్నారు. రెంట్కు ఉన్నారంట. ఇంట్లో ఉన్న తర్వాత రెంట్కున్న తర్వాత ఏమైంది, అక్కడ ఆ ఇంటి యజమానికి ఏదో డబ్బులు ఇచ్చి వైట్ 70 లక్షలు కొట్టి ఏదో రిజిస్టర్ చేసుకొని ఏదో ఉన్నారు. నేను టెక్నికల్గా అంతా కూడా నిన్న తెలుసుకొని వచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి పోయి, అయ్యా సబ్ రిజిస్టర్ గారు మార్చండి అని అడిగిందాను. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ అని అంటే ఆ రామన్రావు అనే అతను, నేను లేదు అది ఇది లేదో వేరే పేరు చెప్పాడంట. చెప్పితే సబ్ రిజిస్టర్ మీద సస్పెండ్ చేయండి, సబ్ రిజిస్టర్ మీద యాక్షన్ తీసుకోండి. దాంట్లో ఆమె మన ఇంటికి దగ్గర ఉంది కాబట్టి వచ్చి, సార్ నేను సూసైడ్ చేసుకుంటా, నా ప్రాబ్లం ఎట్లుందంటే, నేను ఒక ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి నీ మీద కేసు ఉంది రమ్మన్నాడు అంటే, ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అడిగా, ఏమని తప్పయా, ఎందుకు ఇది అడుగుతావు, తర్వాత ఏం జరిగింది అని అడిగితే, మీరు పద్ధతిగా పోండి అని వాళ్ళకు కూడా అవేర్నెస్ చేశాం. చేసిన తర్వాత ఆ ఇంటి మీద దాడి చేశారు. సాయంకాలానికి పోయారు. డిఎస్పీ గారికి చెప్పాను, ఒక పౌరుడిగా నా హక్కు ఉంది. అనంతపురంలో పుట్టి పెరిగా, ఇక్కడ కాదు వేరే జిల్లాలో వేరే రాష్ట్రాల్లో జరిగినా కూడా అన్యాయం జరిగిందంటే ఆఫీసర్లకి పోలీసులకి చెప్పేటువంటి హక్కు నాకుంది. ఆ దమ్ము ధైర్యం ఉంది. నాకు భగవంతుడు కల్పించినటువంటి ఆ అవకాశం కూడా అనుకుంటాను ఎవరికైనా చేయడానికి. దాన్ని ప్రశ్నించడానికి ఎవరు హక్కు లేదు కదా. రెండవది లేదు, ఆమె తప్పు ఉంది. ఫస్ట్ ఏమన్నారు, అధిక వడ్డీలతో, నేను పత్రికల్లో చూశా, ఆమె రాయించుకుంది అన్నారు. 2024 మార్చిలో రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ మేలో ఇంకో రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారండి? అది ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్? అది చేయాలా అధిక వడ్డీలు? ఆ 15 నెలలు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 14 నెలలు అయింది కదా. మీ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళు పోయి ఎస్పీకి, కలెక్టర్కి అధిక వడ్డీలు ఇవ్వచ్చు కదా. నింద ఎవరి మీదైనా వేయచ్చు. అధిక వడ్డీలు అంటే దానికి ఏంటి? వాళ్ళు, నేను మళ్ళీ కెనరా బ్యాంకు, మన శ్రీధర్ చౌదరి వాళ్ళది ఒక బ్యాంక్ ఉంది, దాంట్లో 80 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నారంట. అఫీషియల్గా రాత్రి కనుక్కుంటే మేమే అప్పులు తెచ్చుకుంటున్నాము, కట్టడానికి ఏముంది, ఇల్లు అమ్ముతారంటే తీసుకున్నాము అని చెప్తే, డబల్ రిజిస్ట్రేషన్ పోయి చర్యలు తీసుకోవాల్సింది పోయి, డబుల్ రిజిస్ట్రేషన్ తప్పురా అని చెప్పి అమ్మినోని మళ్ళీ ఎట్లా అమ్మినామని చెప్పని. ఈరోజు ఇంకోటి చెప్తాను, నేను ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత వాడు ఏం చెప్తాడు, నాకు డబ్బులు ఇవ్వకుండా రిజిస్టర్ చేసుకున్నానని చెప్పి ఒక 2 నెలల తర్వాత చెప్తారు. నమ్ముతారా? విశ్వసిస్తామా ఎవరైనా? మీరే ఒక వాస్తు కొంటారు ఏదైనా, 1.5 year 2 years తర్వాత నాకు డబ్బులు లేకుండా ఫ్రీగా వేయించుకున్న తర్వాత. పెద్ద దారుణమైన దుర్గతి ఏంటంటే, అనంతపురంలో ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఇతరులకు ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండాలి. లాస్ట్కి ఆమె క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేస్తామనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు, సినిమాల్లో పోలీస్ ఆఫీసర్లు కొంతమంది రాజకీయ నాయకులు ఏకమైపోతే అమాయకులను ఎట్లా బలి చేస్తారో, ఆ సంస్కృతి అనంతపురంలో వస్తుందేమో అని భయపడుతున్నా. ఆ సంస్కృతికి చరమగీతం పాడాలా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి కానీ ఇవన్నీ కానీ కుపాదంతో తొక్కుతాం పోవాలనుకున్నప్పుడు, ఈ ఊర్లో పుట్టి పెరిగాము, ఇలాంటి సంస్కృతి రాదనే పోలీసు అధికారులకి, అయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి, చేయొద్దండి అని చెప్పి కొంతమంది ఒకరు ఎదురు అత్యుత్సాహం చేస్తుంటే తప్పని చెప్తున్నా. రేపు కూడా చెప్తా, ప్రొటెక్ట్ చేస్తా. లేదు, ఆమె తప్పు ఉంది. 15 నెలలు ఏం చేశారు అంటే, ఆమె తరఫున ఎవరు, ఆమె పార్టీ ఆమె కాదు, తర్వాత నాకేం బంధువు కాదు, ఎవరికి బంధువు కాదు. మీకు కూడా పత్రికల్లో వచ్చాయి. పత్రికల్లో వచ్చిన తర్వాత కూడా నేను స్పందించలే. లాస్ట్కి తుట్టతుడికి ఆమె వచ్చి, సార్ నేను సూసైడ్ చేసుకుంటానంటే దానికి అర్థం పరమార్థం ఉండాలి కదా. ఎవరన్నా మాట్లాడేటప్పటికే ఇష్టం వచ్చినట్లు మనం బ్లేమ్ చేస్తామంటే ఎట్లా? నేను అందుకనే పరామర్శించి కూడా ఇప్పుడు పోతున్నా ఆమె ఇంటికి పోయి, ఏంటమ్మా ఏం జరిగింది అని. అవసరం వస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోతామని, లోకేష్ బాబు గారి దగ్గర తీసుకొని పోతాను. నేను వాళ్ళకి ఇట్లా తాటాకు చెప్పులకు ఇంకో దానిలకు లొంగేవాడు ప్రభాకర్ చౌదరి కాదు. అది చాలా చరిత్ర చెప్తుంది. ఏదైనా కూడా నిజంగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరు ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ని పిలిపించి, మా బంధువుల పేరు నువ్వు ఎట్లా చెప్తున్నావు, ఇమీడియట్గా రిజిస్టర్ క్యాన్సిల్ చేయని చెప్తే నేను కూడా శభాష్ అని చెప్పింది. మీరు కూడా కొంతమంది కొన్ని ఛానల్లో ఒకటో రెండో చూశాను, యూట్యూబ్ ఛానల్లో, మీరు దాన్ని ట్విస్ట్ చేసి ఇంకో రకంగా మార్చే. దయచేసి మీకు అక్కా చెల్లెలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, మీకు కూడా మానవత్వంతో కొంత మెలగండి. దేవుడు కూడా ఒప్పుకోడు, దేవుడు కూడా క్షమించడు. ఏదైనా జరిగినప్పుడు వాస్తవాలు కాదా విచారించుకోండి. బోత్ సైడ్స్ కూడా మీరు వినండి. ఎవడో ప్రయోజనాల కోసం చేస్తే ఎట్లా? ఇంకా ఆ 7 ఎకరాలు బుడుగు సంబంధించింది ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు? నేను నిజంగా చెప్తున్నా, నేను ఆధారాలు కింద బయటికి తీస్తే, అది కూడా చెప్తున్నా, అగైన్ ఐఎమ్ కామెంటింగ్, సాక్ష్యాధారాలు చాలా తెప్పించా. నేనే ఆధారాలు కింద పెడితే అది ప్రభుత్వం మీద, పార్టీ మీద ప్రభావం పడుతుందని చెప్పి భయంతో తర్వాత పార్టీకి లోబడే ఇవ్వడం లేదు. కానీ
మీరేదో ఆధారాలు పెడతామనంటే ఆధారాలు పెట్టండి. నేనే ఓపెన్ చెప్తాను, దగ్గరికి ఉన్న బాధితులు రేపు వచ్చినా సంరక్షిస్తా. ఆ కులం ఉండదు, పార్టీ ఉండదు, ఏం మతం ఉండదు. అన్యాయం జరిగిందని చెప్తే నేను అవే సంస్థ పెట్టుకున్నదే క్రూరత్వానికి దీనికి వ్యతిరేకంగా అవే సంస్థను బ్యాన్ చేయాలంటే ఒక పెద్ద మనిషి. అరే నీకు నీ శక్తి చాలదు, ఆ మాటలు ఏంటి మాట్లాడతారు మీరు? అనుకుంటే మంచిది కాదు. నేను మళ్ళీ పూర్తి డీప్కి పోతే మీ రాజకీయ ఉనికి ప్రమాదం వస్తుంది, జాగ్రత్త. ఎందుకో ఓ పార్టీలో ఉండి పార్టీ బాగుండాలనే దీంతో పోతా ఉన్నాం. సజావుగా ఎక్కడ అడ్డపడ్డాం అంటే కొన్ని దానిలకు అడ్డపడలేదని బాధపడుతున్నారేమో. తప్పకుండా భవిష్యత్తులో ప్రజల పక్షాన ఏమన్నా ఉంటే దానికి అడ్డపడాల్సిన అవసరం కూడా ఉంది. దానికి పార్టీ అనుమతి కూడా తీసుకుంటాను నేను జరిగా. ఎందుకంటే వాళ్ళు అన్నారు నేనేదో నా పని నేను చేసుకుంటా అంటే తడుముకుంటున్నారు. మంచిదే కదా, సస్పెండ్ చేయమని పార్టీలో అని చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి చెప్దామని అనుకున్నాను. ఈ మాదిరి పిరిగిపోందని కాదు. అక్కడ పోయింటారు స్వామి మీరంతా. అప్పుడు మీరు పరిటాల రవి చనిపోయిన తర్వాత మద్దతు చెరువు ఫ్యాక్షన్ అప్పుడు మీరంతా ఎక్కడుంటారు? నేను పార్టీ సపోర్ట్ లేకుండా బయటకు వచ్చి పోరాడింది మర్చిపోతారా బాబు? ఆ రోజు పరిశ్రమలు అనంతపురంలో చాలామంది కాపురం ఉండే పరిస్థితి కూడా లేదైనా పొద్దు. ఏదో మాట్లాడుతున్నావు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఒక ఆయన ఊళ్ళో దెబ్బలు తిని పారిపోయి ఊరికి ఆయన కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా నోరిప్పాలంటే చాలామంది చెప్తారు. ఎంత పెద్ద ధైర్యవంతులో మాకు తెలుసు. నాకు 100 రూపాయలు ఎవరైనా పెడితే దాన్ని వడ్డీతో సహా పెట్టే నాకు అలవాటు. డెఫినెట్గా వడ్డీతో సహా నేను చెల్లించిపోతే ఇస్తాం కదా, ప్రజలు ఇస్తారు, నేను కాదు ఇచ్చేది, ప్రజలు ఇస్తారు. ఎందుకు మాట్లాడతారు? ఏదో నిజాయితీగా నీతిగా బతికే వాళ్ళ మీద కూడా బురద వేస్తూ ఉంటే ఎవరికైనా ఇది సరైన సాంప్రదాయం కాదు. నాకు అందుకే చెప్తున్నా, నాకు పార్టీ నుంచి ఓ బాధ్యత ఉంది కాబట్టే చాలా తక్కువ మాట్లాడుతున్నా. పరిధి ఉంది, నాకు పరిధికి దాటి మాట్లాడలేను. నాకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ప్రకటించండి. సస్పెండ్ చేస్తామన్నారు కదా, ప్రకటించండి, మంచిదే కదా. ఆ స్వేచ్ఛను ఇప్పిస్తే మేలు కదా. నేను లోకేష్ బాబు గారితో కలిసినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కానీ అనంతపురం గురించి ఒక్క మాట మాట్లాడలా. ఎందుకంటే వేరే ఏమైనా విషయాలు మాట్లాడతా కానీ నేను మాట్లాడలా. ఇంతవరకు అంతగా దిగజారలా. ఎందుకంటే ఇప్పుడు నా స్థాయి చిన్న స్థాయి, నేను మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు అంటే గొప్పోళ్ళు. నేను వాళ్ళ గురించి ఆడపోయి కంప్లైంట్ చేస్తే నా శక్తి చాలదని చెప్పి నేను కంప్లైంట్ చేయాలి. నేను స్మాల్ పొలిటీషియన్, నాకెందుకు, నాకేమి అంత పెద్ద అధికారం నేను చూడలే, నాకు రాలే. కాబట్టి వీళ్ళ గురించి ఒకటి చెప్పలే. వేరే ఏమైనా చిన్న రాజకీయాలు రాయలసీమలో ఏమైనా ఉంటే ఏదైనా ప్రభుత్వానికి ఏదైనా అవసరమైనవి ఉంటే చెప్పగలను కానీ అనంతపురం నుంచి మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడమన్నారు కదా, అనంతపురం నుంచి నివేదిక డెఫినెట్గా మన లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాము. మళ్ళా వెంకటరామరెడ్డి గారు రేపు ఎమ్మెల్యేకి నేను రాను అనంతపురంలో. జీవితకాలంలో అనంతపురంలో సీట్ అడగను. నువ్వే నిలబడు, నువ్వేక మేము వద్దనటంలా. మా పార్టీ ఎవరో ఒకడు ఉంటాడు, తలబడండి, నష్టం లేదు. కానీ వ్యక్తుల్ని డ్యామేజ్ చేసేది మానుకో. రామరెడ్డికి అనంతరామరెడ్డికి భవిష్యత్తులో నేను ఆడొస్తానని చెప్పి అంటున్నాడేమో. నాకు అవసరం లేదు, ప్రజలు వద్దనుకున్నారు, ఓకే, వద్దనుకున్నారు, ఓకే, నాకు ఆలోచన కూడా లేదు అని చెప్తున్నా ఆయనకి. భవిష్యత్తులో రాజకీయాల నుంచి పారిపోతా, పోటీ చేయని అనటంలా. అనంతపురంలో నేను నీకు పోటీ కాదయా, నాకు రాజకీయాలు వద్దు, నేను ఎన్నికల్లో పోటీ చేయను, కావాలంటే ప్రజల పక్షాన పోరాడు, కానీ నా మీద పెడితే నీకేమొస్తుంది అని చెప్తాను. దానికి ఆయనకి పాటికి అర్థమైంది అది. ఆయనకి ఏమైనా భయం ఉందేమో కానీ నాకైతే లేదు భయం లేదు. నేను నిలబడి నేను అస్త్రసన్యాసం తీసుకున్నా కదా, నాకేం యుద్ధంలో లేను కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.